మనము ఇండియా తీసుకుంటే, అమెరికా తీసుకుంటే, యూరప్ తీసుకుంటే అసలుకు భార్యాభర్తలు ఎట్లా ఉంటారో అని మనం చూసామనుకోండి. అమెరికాలోన తుమ్మితే ఊడిపోయే ముక్కలాగా ఉంటుంది ఉద్యోగం. వాళ్ళ సంబంధాలన్నీ కూడా చాలా షార్ప్గా ఉంటాయి. అంటే వాళ్ళు ఎంతకాలం సంసారాలు చేస్తారో కూడా గ్యారెంటీ లేదు. చాలా అవలీలగా మార్చేస్తుంటారు, డైవర్స్ ఇస్తుంటారు, మళ్ళీ పెళ్లి చేసుకుంటుంటారు, మళ్ళీ డైవర్స్లు ఇస్తూ ఉంటారు. నేను ఒక ఫారినర్ని అడిగాను, మీరు విడాకులు తీసుకున్నారా అని. అంటే ఒక ఫారినర్ నాతో అన్నది నవ్వుతూ, నేను 4 సార్లు తీసుకున్నాను అన్నది ఆమె. చూసారా, అంటే 4 భర్తలు మార్చేసింది. మరి నేను అంటాను, నువ్వు మార్చివేయచ్చు, ప్రక్కవారిలో గనక తప్పు లేదా కర్మ నిన్ను పట్టుకుంటుంది. అది నేను పెళ్లి చేసుకున్నాను వదిలేస్తాను అను అనొచ్చు. అమ్మాయిలో కనుక తప్పు లేదా కర్మ నిన్ను పట్టుకుంటుంది. నిన్ను వదలదు అది. నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను అది తోకలాగా వెంటాడుతుంది. నిన్ను ఏం జరుగుతుంది? నీకు లేని కష్టాలు, లేని నష్టాలు, లేని బాధలు, లేని దుఃఖాలు భూమి మీద అనుభవిస్తావు. చచ్చిన తర్వాత మళ్ళీ నికృష్టమైనటువంటి జన్మను ఎత్తుతారు. కాబట్టి ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేయకూడదు ఎవరు కూడా. కర్మ అనేది ఒకటి ఉంది, అది ఎవరిని విడిచిపెట్టదు. చూసారా? చూడండి, ఇంతకుముందు అంటే ఒక 5 years బ్యాక్ ఎవరైనా అబ్బాయిలు బాగా సేవలు చేస్తూ ఉంటే, ఎవరైనా అమ్మాయిలు బాగా సేవలు చేస్తూ ఉంటే, మంచిగా వాళ్ళు సాధన చేస్తూ ఉంటే నేను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు వివాహాలు చేసేవాడిని. కులంతో సంబంధం లేకుండా వాళ్లకు సరిజోడు అనుకుంటే నేను వివాహం చేయించేవాడిని. చూడండి, ఉత్తములు ఎలా ఉంటారు? ఆదర్శప్రాయంగా ఉంటారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే చూడండి, గత 3 సంవత్సరాల నుంచి అసలుకు వివాహాలు చేయడం కూడా మంచిది కాదు ఎవ్వరికి. ఎందుకు తెలుసునా? చాలా అడ్డగోలుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. నేను చెప్పేది నేను చేయించిన అబ్బాయిలు కాదు, అమ్మాయిలు కాదు, బయట చూసి చెప్తున్నాను మీకు. ఎందుకంటే నాకు ఫోన్స్ వస్తూ ఉంటాయి, రోజుకి ఒక 10-20 కాల్స్ వస్తుంటాయి సమస్యలు. అందులో ఒక 5 సమస్యలు ఇక నీ డైవర్స్ కేసులే ఉంటాయి. ఏమిటిది అది? చూడండి, అబ్బాయి మంచోడైతే అమ్మాయి రాక్షస ప్రవృత్తి, అమ్మాయి మంచిగా ఉంటే అబ్బాయి రాక్షస ప్రవృత్తి. చూశారా? ఇప్పుడు చాలామంది భక్తులు ఫోన్లు చేస్తున్నప్పుడు ఏం జరిగిందమ్మా, ఏంటి, ఎందుకు వెంటనే మీరు డైవర్స్ తీసుకుంటున్నారు, ఏం జరిగింది అని అంటే చాలా సింపుల్గా చెప్తున్నారు. అతను తాగుతాడండి, అందుకని డైవర్స్ తీసుకుంటున్నా. చూడండి, అంటే అతను తాగుతాడని చెప్పి నువ్వు డైవర్స్ చేస్తావా? మరి నువ్వు పెళ్లి చేసుకునే ముందర చూసుకోవాలా తాగుతున్నాడా లేదా అని. అంటే చిన్న చిన్న వాటికి ఇప్పుడు చూడండి, ఒకప్పుడు వివాహాలు చేసుకోవాలంటే పెద్దలు కుదిరించేవాళ్ళు, పిల్లలు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే అంతంగా యూట్యూబులు, ఫేస్బుక్లు, ఇంకా ఏమేమో అన్నీ విపరీతంగా చాటింగ్లు చేసుకోవడాలు, పెళ్ళికి ముందే ఇవన్నీ మాట్లాడుకోవడాలు, అఫేర్స్ పెట్టుకోవడాలు. మరి ఇవన్నీ ఏం చేస్తాయి చూసారా? బిఫోర్ మ్యారేజ్ ఇష్టం వచ్చినట్లు తిరగడము, ఆ విషయాలు బయటికి రావడము, అరే నువ్వు ఈ విధంగా నువ్వు మంచిదానవు కాదు, నువ్వు చెడ్డవాడివి అని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడము, డైవర్స్ తీసుకోవడము. చూసారా బాబు?
చూడండి, ఇవన్నీ నేను చూసి చెప్తున్నాను మీకు. చూడండి, అబ్బాయి చాలా మంచిగా ఉంటాడు, అమ్మాయి సినిమా చూపిస్తుంది. నేను అంటాను, ఎంత పాపం అది, ఎంత దోషం అది. దాని కర్మను అనుభవించకుండా ఉంటావా? అనుభవిస్తావు. చూశారా? కాబట్టి భార్యాభర్తల విషయంలో కానీ, లవర్స్ విషయంలో కానీ నీకు ఇష్టం వచ్చినట్లు నువ్వు తిరిగి వదిలేస్తే కర్మ నీ వెంటబడతాది, ధర్మం నిన్ను విడిచిపెట్టదు. దానివల్ల ఏం జరుగుతుంది? అనర్థాలు జరుగుతాయి. నువ్వు కర్మాన్ని, దుఃఖాన్ని అనుభవించక తప్పదు. ఈ విషయమే చెప్తున్నారు మహర్షి. ఏమని? నీ కర్మలను నువ్వు పవిత్రం చేసుకో. చూశారా బాబు, ఎంత గొప్ప మంచి మాట ఇది. అందుకే బుద్ధుడు ఏమన్నాడు? నీ కర్మయే నీ దైవము అన్నాడు. నీ కర్మయే నీ దైవము. చూడండి, నువ్వు కర్మలు చేస్తే ఏం జరుగుతుంది? అవి డిసైడ్ చేస్తాయి నువ్వు దుఃఖాన్ని ఇవ్వాలో సుఖాన్ని పొందాలో. సరిపోయిందా? ఎవరు డిసైడ్ చేసేది? మనుషుల? నీ కర్మలే డిసైడ్ చేస్తాయి టుమారో వాట్ యు ఆర్ గోయింగ్ టు బి ఎక్స్పీరియన్స్. అట్లని భర్త దుర్మార్గుడైతే, వాడు నీచుడైతే, వాడు నానా యాతన పెడుతూ ఉంటే వాడితో నువ్వు సంసారం చేయి అని నేను కూడా చెప్పను. ఒక అమ్మాయి నానా యాతనలు పెడుతూ ఉంటే, అడ్డగోలుగా తిరుగుతూ ఉంటే నువ్వు సంసారం చేయరా బాబు అని నేను కూడా చెప్పను. ఏదైనా స్ట్రాంగ్ తప్పు ఉండాలి, స్ట్రాంగ్ దోషం ఉండాలి. అట్లా కాకుండా చీటికి మాటికి, చిన్నదానికి పెద్దదానికి, నిద్రపోతుంటే గురక పెడతాడు కాబట్టి డైవర్స్, అతనికి కొంచెం నత్తి ఉంది కాబట్టి డైవర్స్. నువ్వు ముందే చూసుకోవాలా నత్తి ఉందో లేదో. పెళ్లి చేసుకుని చెప్తావా నత్తి ఉందా అని? చూశారా బాబు? అందువలన నేను కూడా ఒక నిర్ణయానికి వచ్చిన. ఏమని? లాస్ట్ మన పెండ్లి, స్రవంతి పెండ్లి జరిగింది. నేను అలా చెప్పాను, అమ్మా ఇక నీ కూతురి పెండ్లే పీఠంలో లాస్ట్ పెండ్లి అని చెప్పాను. ఏం స్వామి అన్నది. ఇక నేను చెయ్యను, ఇంక ఏ సంబంధం కూడా చూడను నేను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది తెలుసా బాబు? మన భక్తుల్లోనే ఉంటారు, ఇగో ఈ అబ్బాయి అండి ఈ అమ్మాయి అండి నాకు పంపిస్తారు. నా వైబ్రేషన్ ప్రకారము వీడు మంచోడు, ఈ అమ్మాయి చెడ్డది అని చెప్తాను. కొన్ని యాంగిల్స్లోనే నేను చెప్తాను. ఏం జరుగుతుందంటే, ఇక్కడ చూడండి, కాలమహిమాది, సాంగత్య దోషాలు, వివాహానికి ముందు అడ్డగోలుగా తిరగడాలు, ఇవన్నీ కర్మలు వాళ్ళని పట్టుకుంటాయి. అదేంటి స్వామి, మరి మీరు చెప్పారు కదా, మీరు ఓకే చేశారు కదా, మరి ఎందుకు ఎట్లా జరిగింది అని అంటే, ఎవరిది తప్పది, ఎవరిది దోషం అది అంటే అర్థం ఏం చేసుకోవాలి? గురువులు కూడా, మహనీయులు కూడా ఇటువంటి విషయాల్లో ఇంటర్ఫీర్ కాకూడదు అనే విషయం బాగా అర్థమైంది. ఎందుకు అని అంటే, వాళ్ళ కర్మలను చెప్పినవాడు అనుభవించక తప్పదు. చూడండి, ఒక భార్య భర్త కొత్తగా పెళ్లి చేసుకున్నారు, హాయిగా తిరిగారు. ఏదో చిన్న గొడవ వచ్చింది, చిన్న గొడవ అది. కుర్రవాడు వచ్చాడు, వాడు హ్యాంగ్ చేసుకున్నాడు, అంటే ట్రై చేశాడు చచ్చిపోవాలని. లక్కీగా బతికి బయటపడ్డాడు. హాస్పిటల్ తీసుకెళ్తే నేను అంటాను, ఏమిటిది ఇది? చూశారా? ఆ కుర్రవాడికి చెప్పిన వానికి సంబంధం ఉందనుకోండి, ఏమండి ఇటువంటి కుర్రవాడిని నమ్మి చేసింది వివాహము అంటారు. చూస్తారా? కాబట్టి ఇంకా ఈ పెళ్ళిళ్ళు చెప్పడాలు, సెలెక్ట్ చేయడాలు, ఇవన్నీ కూడా బంద్ చేసుకుంటేనే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. లేదనుకోండి, వాళ్ళ యొక్క నికృష్టమైన ప్రవృత్తులు చేయించిన వాడిపై కూడా ఎఫెక్ట్ చూపించి అతడు కూడా ఇబ్బందుల పాలవుతాడు, అశాంతి పాలవుతాడు.
మీరు కూడా ఎవ్వరు ఏ సంబంధాలు చూడకండి, ఏవి చెప్పకండి. ఇదిగో ఇట్లా ఉన్నారు మీరు చూసుకోండి అంతే. అది మీరు చూసుకోవాలా, మీరు స్కాన్ చేసుకోవాలా, కానీ మాకు సంబంధం లేదు అని మీరు తప్పించుకోవాలి తప్ప, మీరు ఏదో పెద్ద దొరలాగా పెద్దవాళ్ళగా మధ్యలో ఉన్నారనుకోండి, మిమ్మల్ని కూడా లాగుతారు ఇబ్బందుల్లోకి. చూశారా బాబు? అంటే ఎందుకు ఇవన్నీ వస్తాయి అని అంటే పవిత్రత లేకపోవడము, ధర్మము తెలియకపోవడము. అది ధర్మము తెలియకపోవడము. ఈ రకంగా మహర్షి వారు చెప్పడం జరిగింది. ఏమని? నువ్వు పవిత్రంగా జీవించు. పవిత్రంగా జీవించలేకపోవడం కారణం ఏమిటిది అని అంటే నువ్వు అడ్డగోలుగా బిహేవ్ చేస్తున్నావు. చూసారా? నువ్వు తినొద్దు బిర్యానీ, నువ్వు తాగవద్దు, నువ్వు సంభోగం చేయవద్దు. ఏ మహనీయుడు చెప్పాడు. ఎందుకు పెళ్లి చేసుకోమంటున్నారు? ఎందుకు గృహస్థాశ్రమము అంటే నువ్వు ఏమి అనుభవిస్తావో ధర్మయుతంగా అనుభవించు. చూశారా? ఆ ధర్మాన్ని పక్కన పెట్టేస్తే, నువ్వు పవిత్రతను పక్కన పెట్టేస్తే అనర్థాలు చవి చూడవలసి వస్తుంది, నీచమైన జన్మలు పొందవలసి వస్తుంది. చూశారా? నెక్స్ట్ మన జన్మ ఏమిటిది అన్నది ఈ జన్మలోని మన కర్మలే డిసైడ్ చేస్తాయని తెలుసుకోండి. ఏ వ్యక్తికి దుఃఖాన్ని కలిగించడము, అవమానం కలిగించడము, బాధ పెట్టడము, అడ్డగోలుగా బిహేవ్ చేయడము అలా చేయకండి. పక్కవాడిలో తప్పుందా, దోషముందా, మీరు వాడితో జాగ్రత్తగా ఉండాలా. నువ్వు పని కట్టుకొని కీడు చేయరాదు, అట్లని వాని చేత నువ్వు కీడు లోనుకు గురి కాకూడదు. చూసారా? మళ్ళీ ఇదో మూఢత్వం. కాబట్టి నువ్వు జాగ్రత్త తీసుకొని నీ జీవితాన్ని. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, ఈ యొక్క మంత్రములోన మనం ఏమర్థం చేసుకున్నాము అని అంటే, జీవుడు అనేక జన్మలు ధరిస్తాడు, అనేక దేహాలను పొందుతాడు. మరి ఈ జీవుని యొక్క చర్యలకు, చేష్టలకు, ధారణలకు బ్రహ్మానికి ఏమైనా సంబంధం ఉందా? అది అందుకే మీకు 2 యాంగిల్స్ చెప్పాను నేను. ఒక యాంగిల్లోన జీవుడే దేవుడు అన్నాను. జీవత్వం అంటే ఏమిటిదో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చాలామంది పండితులు కూడా తలకి ఈరుకుంటూ ఉంటారు. ఏంట్రా అంత గందరగోళంగా ఉందిరా అనుకుంటుంటారు. గందరగోళం కాదు, అది యాంగిల్. జీవుడే దేవుడు ఎప్పుడది? నువ్వు పవిత్రమైన మనసును కలిగి ఉన్నావా, నువ్వు దేవుడివి. నువ్వు పవిత్రమైనటువంటి బుద్ధిని కలిగి ఉన్నావా, నువ్వు దేవుడివి. నీకు ఎలాంటి వాసనలు లేవా, ఎలాంటి కోరికలు లేవా, నీవు దేవుడివి. చూశారా? అంటే మనము చేసేటువంటి కర్మలు మనకు తెలియకుండానే మనల్ని బంధిస్తాయి. ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక అబ్బాయి వివాహం చేసుకున్నాడు ఒక అమ్మాయిని. ఇద్దరు కూడా భక్తులే. కాకపోతే అబ్బాయి కొద్దిగా పరిచయము, అమ్మాయి బాగా పరిచయం. అంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు, సేవలు చేసేవాళ్ళు. సరే, ఏం జరిగింది? ఒకే క్యాస్ట్ అని, చదువులు బాగున్నారని తల్లిదండ్రులు ఎక్కువగా నన్ను పదే పదే అడుగుతూ ఉండడం వలన ఆ అబ్బాయిని చేసుకోండి బాగుంటుంది అన్నాను. ఏం జరిగింది? విత్ ఇన్ ఫ్యూ డేస్ ఆ అబ్బాయి ఈ అమ్మాయి నేను ఇంటికి వెళ్ళిపో అన్నాడు. చూడండి, మకాం మార్చేశాడు, అడ్రస్ మార్చేశాడు. ఇక అమ్మాయి తల్లిదండ్రులు బాధలు పడుతూ ఉన్నారు.
ఏ అబ్బాయి అయితే ఇలా చేశాడో ఇంకో యాంగిల్ అబ్బాయి ఏం చేస్తున్నాడు, పీఠములో ఏ ప్రోగ్రాం జరుగుతున్నా డబ్బులు కడుతున్నాడు. చూడండి తమాషా. శివలింగ ప్రతిష్టలు చేస్తున్నాడు, ఏ ప్రోగ్రాం చేసినా డబ్బులు కడుతున్నాడు. మరొక వైపు ఆ అమ్మాయి విషయంలో అట్లా బిహేవ్ చేస్తూ ఉన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది ఇది. అరే వీడు చాలా డిఫరెంట్గా ఉన్నాడు ఈ పర్సన్ అని అనుకున్నాను. పోనీ అమ్మాయికి ఏమైనా డైవర్షన్ ఇవ్వచ్చు కదా, అట్లా కూడా ఇవ్వకుండా తిరుగుతున్నాడు. సుమారు 2-3 సంవత్సరాలు అయ్యింది. అప్పుడు చూడండి, ఒకరోజు ఆ అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకున్నాను. తీసుకుని నేను మాట్లాడాను. ఒరే అబ్బాయి, నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందిరా అన్నాను. ఏం చెప్పండి స్వామి, మీరు ఏం చెప్తే చేస్తాను స్వామి అన్నాడు. ఇప్పుడు ఈ వివాహం చేసింది ఎవరు? గురువే కదా. అంటే గురువు దగ్గర నుండి చేయలేదు, గురువు చెప్పాడు మీరు చేసుకోండి అని చెప్పాడు. అంటే గురువు చేసిన వివాహం కదా. అవును స్వామి. మరి నువ్వు చేసింది ఏమిటిది? నువ్వు వితౌట్ రీజన్ ఆ పిల్లని వదిలేసి ఇల్లు మార్చేసి ఎక్కడో ఉన్నావు, సేవలు కూడా చేస్తున్నావు. నేను అంటున్నాను, నువ్వు కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నావు, పీఠానికి డబ్బులు పంపిస్తున్నావు, సేవలు చేస్తున్నావు, నీకు పుణ్యం వస్తుంది, ఇది మంచిదే. రెండోది ఏంటి తెలుసిన, అమ్మాయిని బాధ పెడుతున్నావు, అమ్మాయి ఏడుస్తూ ఉన్నది, అమ్మాయి తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు. ఇదిగో పాపము. నువ్వు చేసినటువంటి పుణ్యము, నీవు చేసినటువంటి పాపము ఎలా ఉన్నాయి తెలుసారా నీకు అన్నాను. ఎట్లున్నాయి స్వామి అన్నాను. నీ పుణ్యం ఏమీ సరిపోవడం లేదురా పాపం ముందరా అన్నాను. ఒకవేళ నీకు ఆ అమ్మాయి వద్దు నువ్వు అనుకుంటే గౌరవపూర్వకంగా అమ్మాయికి విడాకులు ఇచ్చేయి. అంతేగాని నువ్వు విడాకులు ఇవ్వకుండా, సంసారం చేయకుండా, ఇల్లు మార్చేసి అడ్రస్ మార్చేసి నువ్వు ఎక్కడో దాక్కుంటే పాపము నిన్ను వెంటాడుతుంది. నెక్స్ట్ జన్మలో మళ్ళీ నువ్వు దుఃఖం అనుభవిస్తావు. తప్పు అన్నాను. చూడండి, అప్పటిదాకా ఆ విధంగా ఉన్నటువంటి ఆ పిల్లగాడు వాడు ఎంత నిజంగా చూడండి, వాడు ఉత్తముడా అనేది ఇంకా మీకే అర్థమవుతుంది. క్షణాలలో తన అడ్రస్ పంపించాడు. స్వామివారు చెప్పారు, ఆయన ఏం చెప్పాడో అది నేను చేస్తాను, ఇంకా నాకు అనవసరంగా మిగతా విషయాలు అని ఆ అబ్బాయి ఏం చేశాడు, ఉత్తమునిగా మారిపోయినాడు. చూశారా, నికృష్టము ఉత్తమము. ఇవన్నీ ఎక్కడ జరుగుతూ ఉన్నాయి? ఈ భూలోకంలో జరుగుతూ ఉన్నాయి. నీకు ఏదో నచ్చలేదని, ఏదో కష్టంగా ఉన్నదని, ఏదో ఇష్టంగా లేదని నువ్వు అడ్డగోలుగా బిహేవ్ చేస్తే కర్మ అనుభవిస్తారు. చూశారా, ఇప్పుడు ఏం జరిగింది? వాడు పాపాన్ని ప్రోగు చేసుకున్నాడు, పుణ్యాన్ని ప్రోగు చేసుకున్నాడు. పుణ్యం వలన కొంత సుఖాన్ని అనుభవిస్తాడు, పాపం వలన అనేక బాధలు పడతాడు, మళ్ళీ నీచ జన్మలు ధరిస్తాడు. ఈ ఫిలాసఫీ, ఈ ధర్మ సిద్ధాంతము ఇవన్నీ అమెరికాలో అర్థమవుతాయా? యూరోప్లో అర్థమవుతాయా? అందుకనే చూడండి, ఇండియాలోన కాటికి పోయేదాకా పట్టుకుంటూ ఉంటారు. వాడు ఉత్తముడైతే ఇంకా వాడే దేవుడు, వాడే నికృష్టుడైతే వాడిని ఇంక విడిచిపెట్టాలి, తప్పు లేదు. అది అమ్మాయి విషయమైనా సరే, అబ్బాయి విషయమైనా సరే. కావలసింది ఏమిటిది? ధర్మము, మంచితనము. ఈ రెండుని ఎవరైనా కాపాడుకోవాలి. ఈ రకంగా ఆత్మస్వరూపులారా చక్కగా తెలుసుకున్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, రాబోయే జనరేషన్స్ ఇంకొక 2-3 సంవత్సరాలు మీరు ఆగితే చేసుకున్నటువంటి వివాహాలు ఎంత ఈజీగా మార్చుకుంటారు, ఎంత ఈజీగా డైవర్స్లోకి వెళ్ళిపోతారో మీరు చూస్తారు. ఇంకా వితిన్ 2-3 ఇయర్స్లోనే ఇప్పటికే మారిపోయింది. ఒక 2-3 సంవత్సరాలుగా ఇంకా మారిపోతుంది. ఎందుకు ఇట్లా మారిపోతున్నారు అని అంటే, ధర్మం తెలియకపోవడము, పర్యవసానం తెలియకపోవడము. చూశారా బాబు, ఎప్పుడు కూడా ఒక సూత్రం మీరు గుర్తుపెట్టుకోండి.
ప్రకృతి తనకే తాను వెళ్ళిపోవాలి. నువ్వు పో అని తోసేయరాదు. ప్రకృతి తనకై తాను వెళ్ళిపోయిందనుకోండి, నీకు దోషం లేదు. అది తమాషా. నువ్వు గనక త్రోసివేశావా, కర్మ నిన్ను పట్టుకుంటుంది. చూడండి, ఒక భర్త నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు అసలు ఏమాత్రం నచ్చలేదు, నువ్వు వెళ్ళిపో 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 అని వాడు పారదులడు అనుకోండి, ఇప్పుడు కర్మ ఎవరిని పట్టుకుంటుంది? వాడిని పట్టుకుంటుంది, అమ్మాయిని పట్టుకోదు. ఎందుకు? అమ్మాయి తప్పు లేదు. ఒక అమ్మాయి నువ్వంటే నాకు అస్సలు నచ్చలేదు, నేను ఒక క్షణం కూడా ఇంత సంసారం చేయను, నాకు వద్దుపో నువ్వు అని తోసి పాడేసింది. ఇప్పుడు కర్మ ఎవరిని పట్టుకుంటుంది? అమ్మాయిని పట్టుకుంటుంది. అబ్బాయి సేఫ్. ఇవన్నీ ఎవడికి అర్థమవుతాయి? ఎవడికి తెలుస్తాయి? ఈ రకంగా ఆత్మస్వరూపులారా, మీరు జీవన సత్యము, ఆధ్యాత్మిక సత్యము, ఈ రెండు మీకు సమన్వయం చేసి చెప్తున్నా.